జరుగుతోంది. అసలు మహిళా కమిషన్ దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది, అసలు ఏం స్పందిస్తుంది? ఒకవేళ శివాజీ మొన్న మాట్లాడినట్టుగానే మాట్లాడతారా? ఒకవైపు వాళ్ళు అడిగే వివరణకు సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు? క్షమాపణలు ఒకవైపు చెప్పినప్పటికీ కూడా మహిళా కమిషన్ సంతృప్తి చెందే విధంగా మాట్లాడతారా, లేదంటే ఈ కఠిన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా వేచి చూడాల్సిందే. మొత్తానికి మొన్న జరిగినటువంటి దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి వ్యాఖ్యలకు, శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇటు సింగర్ చిన్మయి కూడా తీవ్రస్థాయిలో మండిపడటం, కంటిన్యూస్గా పోస్టులు పెట్టడం, కంటిన్యూస్గా ట్వీట్స్ జరగటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో గర్ల్స్ కావచ్చు, చాలామంది కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. చాలా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఎంక్వైరీ అయితే జరుగుతుంది అక్కడ ఆఫీస్లో. అసలు ఏం జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, గంటకు పైగా విచారణ జరుగుతోంది, ఏం చెప్తున్నారు? అసలు విచారణ ఏ విధంగా జరుగుతోంది? వివరణ క్లియర్గా ఇవ్వకపోతే ఇటు కఠిన చర్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? సౌమ్య, 22వ తారీఖు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద అటు సోషల్ మీడియాగా తనకు మద్దతు వస్తున్నప్పటికీ తను మాట్లాడినటువంటి 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది కరెక్ట్ కాదు, తను చెప్పాల్సినటువంటి మెసేజ్ కరెక్టే, కానీ వాడినటువంటి పదాలు అనేవి కొంతమేరకు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే శివాజీ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పాడు. ఈ రోజు అంటే 27వ తారీఖున 11 గంటలకి శివాజీ విమెన్ కమిషన్ ఎదుట హాజరు కావాలని స్మూటగా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే శివాజీ కరెక్ట్ గా 10:58 శివాజీ ఇక్కడ విమెన్ కమిషన్ ముందు హాజరయ్యాడు. హాజరైనటువంటి తర్వాత 11:35 ఎగ్జాక్ట్ గా విమెన్ కమిషన్ విచారణ మొదలుపెట్టింది. అయితే నేరెళ్ల శారద ఆధ్వర్యంతో పాటు తన కమిటీ సభ్యులు మొత్తం 4 కలిసి అటు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. తన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు. తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎందుకు ఆ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ముఖ్యంగా తను మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల వివరణ కోరుతూ అటు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలకి తావు లేకుండా ఎక్కడా కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి అటు విమెన్ కమిషన్ స్ట్రాంగ్ గానే శివాజీకి అయితే మాత్రము అటు కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు శివాజీ కూడా ఈ కామెంట్స్ చేసినటువంటి ఆ నెక్స్ట్ డేనే తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ఈ సెలబ్రిటీస్ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా చాలా అసభ్యకరంగా ఉన్నాయి, మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికలో మాత్రము కొంతమంది మహిళలు కావచ్చు తను చేసినటువంటి మెసేజ్ చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ కరెక్టే, కానీ తను చెప్పే విధానం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అయితే అసలు ఇప్పుడు దాదాపు గంటకి పైగానే విమెన్ కమిషన్ తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తుంది. 4 సభ్యులతో కలిసి ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు మీడియాని కూడా లోపలికి పిలిచారు. ఆ టైంలో కూడా శివాజీ ఎందుకు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చింది, ఈ విషయాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. శివాజీ తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరొకసారి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్పార్లమెంటరీ వర్డ్స్ మాత్రమే మాట్లాడాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణ కూడా కోరుతున్నాను, మిగతావన్నీ కూడా అదే స్టాండ్ మీద నిల్చుంటాను అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత శివాజీ మీడియా ముఖంగా ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే తను చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి మాట్లాడకుండా అసలుకి మహిళల గురించి కావచ్చు, అదేవిధంగా వస్త్రధారణ గురించి కావచ్చు, వీటి గురించి అసలు మాట్లాడకుండా ఉంటారా? కేవలము అన్పార్లమెంటరీ వర్డ్స్ కి సంబంధించి మాత్రమే నేను మాట్లాడాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. కాబట్టి ఆ వర్డ్స్ కి సంబంధించి మాత్రమే తర్వాత మాట్లాడకుండా ఉంటారు. అసలు ఏం చెప్పబోతారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే మాత్రం నెలకొందనే చెప్పుకోవచ్చు. దాదాపు గంటకి పైగానే విమెన్ కమిషన్ తనని విచారిస్తూ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఈ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడితే అసలు విమెన్ కమిషన్ తనని ఎలాంటి ప్రశ్నలు ప్రశ్నించింది, ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పారు, మరొకసారి నోటీసులు ఇచ్చి తనని విచారిస్తారా లేదా ఇప్పటితోనే విచారణ ముగిసిపోతుంది, అసలు ఫుల్ స్టాప్ ఏ విధంగా పడబోతుంది అనేది కూడా చూడాలి. సౌమ్య. రైట్ సుజాత.
రైట్, మొత్తానికి చూసుకుంటే ఇంకా విచారణ జరుగుతూనే ఉందని చెప్తున్నారు. అండ్ ఎంక్వైరీ కంటిన్యూస్గా గంట పాటు 11:35కి స్టార్ట్ అయింది, ఇప్పుడు 12:37 అవుతోంది. కాబట్టి కంటిన్యూస్గా 1 అవర్ నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. మహిళా కమిషన్ అసలు ఏం ప్రశ్నలు సంధిస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం వివరణ ఇస్తున్నారు, ఈ పూర్తి స్టేట్మెంట్ని కూడా ఒకవైపు రికార్డ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత శివాజీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత శివాజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర శివాజీ హాజరైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ చాలా వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు క్షమాపణలు చెప్తూ ఉన్నారు, ఇంకోవైపు కమిషన్కి కూడా హాజరవుతున్నారు మహిళా కమిషన్ కార్యాలయం. కాబట్టి సో ఈ విధంగా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్లపై దుస్తులపై చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అని క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఉద్దేశం అంటే ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అంటే గతంలో ఎప్పుడైనా మాట్లాడారా, ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. వీడియోస్ని ప్లే చేస్తూ ఉన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా చూడాలి. ఒకవైపు మహిళా కమిషన్కి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది విచారణలో. నేను అలా మాట్లాడి ఉండకూడదు, నేను చెప్పిన ఇంటెన్షన్ కరెక్టే, కానీ నేను మాట్లాడినటువంటి మాటలైతే కరెక్ట్ కాదు. రెండు మాటలు నేను ఒకవేళ మాట్లాడకపోయి ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇది ఆ రోజు తప్పు కిందకి వెళ్ళకపోయేది. ఎందుకంటే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, అనేక రకాల సక్సెస్ మీట్లో కావచ్చు, ఏదో ఒక విషయంలో నోరు జారుతారు. అలా అని ఇలా మాట్లాడి ఉండకూడదు, కానీ నా ఇంటెన్షన్ మాత్రం రాంగ్ కాదు, ఎవరిని కించపరిచే విధంగా కాదు. ఒకరికి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను ఒక అడ్వైజ్ ఇచ్చాను తప్ప ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు అని చెప్పి శివాజీ కూడా ఈ విచారణలో మాట్లాడినట్టుగా మనకి తెలుస్తోంది. సో మొత్తానికి దండోరా మూవీ ఈవెంట్ వ్యాఖ్యలపై శివాజీని కంటిన్యూస్గా మహిళా కమిషన్ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. వీడియోని ప్లే చేస్తూ ఇలా ఎందుకు మాట్లాడారు, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరిగింది. సో శివాజీ అయితే మొత్తానికి దీనికి సంబంధించి ప్రాయశ్చితం పొందుతున్నట్లుగానైతే మనకు అర్థమవుతోంది. ఇవాళ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుటలో జరిగినటువంటి విచారణ తర్వాత ఏం వివరణ ఇస్తారు అనేది కూడా ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది అభ్యంతరం ఉన్న వాళ్ళు కంప్లీట్గా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది మనకెందుకు లేని వదిలేశారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా మాట్లాడారు. అంటే రకరకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్ ఇక్కడ బయటకు వచ్చాయి. మిక్స్డ్ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. ట్విట్టర్ వేదికగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంతమంది ట్వీట్ చేశారు. అలా మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది, ఏదైనా వేసుకునే దుస్తుల మీద కాదు అని చెప్పి కొంతమంది వాళ్ళ ఒపీనియన్ని మాత్రం వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఆడియన్స్ నుంచి కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు నెటిజన్స్ కూడా చాలా రకంగా కొంతమంది మండిపడుతున్నారు, కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా ఒకవైపు శివాజీ హాట్ టాపిక్గా మారారని చెప్పాలి. ప్రస్తుతానికి మహిళా కమిషన్ ఎదుట హాజరైనటువంటి శివాజీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. శివాజీ స్టేట్మెంట్ ఆ తర్వాత దాన్ని మహిళా కమిషన్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ సాటిస్ఫాక్షన్గా ఆయన మాట్లాడిన క్షమాపణలు చెప్పిన తీరు, ఆయన మాట్లాడినటువంటి ఇంటెన్షన్, ఆ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ టైంలో అలా మాట్లాడాల్సి వచ్చింది, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఉండాలి, కానీ అసలు హీరోయిన్లను వారి దుస్తువులను మహిళలను కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఈ ఆఫ్టర్ ఎంక్వైరీ టైం ఏం జరగబోతుంది, మీడియా ముందుకు వచ్చి శివాజీ మాట్లాడతారా, ఏం మాట్లాడతారు అనేది కూడా ఒకవైపు ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. Yourself or support of some others and who supported the women cause. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుడిపై 2 యువకులు